Hello everyone, welcome to my channel Nerella Talks. ఈరోజు ఈ వీడియోలో పార్లర్లో మనకి హెన్నా ఎలా మిక్స్ చేసి పెడతారో అదే స్టైల్లో అదే ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. నేనైతే ఈ హెన్నా కలపడానికి నుపూర్ హెన్నాని యూజ్ చేస్తున్నానండి. మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది యూజ్ చేయండి. ఈ నుపూర్ హెన్నా అయితే ఎనీ సూపర్ మార్కెట్స్లో మనకి దొరుకుతుంది, లేదు అంటే ఆన్లైన్ స్టోర్స్లో కూడా మీకు దొరుకుతుంది. ఈ నుపూర్ హెన్నాలో ఆల్రెడీ న్యాచురల్గానే చాలా ఇంగ్రీడియంట్స్ ఇందులో మిక్స్ అయి ఉంటాయి. ఓన్లీ మీరు కండిషనింగ్గా పెట్టుకోవాలి అనుకుంటే ఓన్లీ ఈ నుపూర్ హెన్నాని మాత్రమే యూజ్ చేయొచ్చు. అదర్ ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇంకొంచెం మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇంకొన్ని అడిషనల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసామంటే మన హెయిర్ గ్రోత్ కానీ లేకపోతే హెయిర్ ఫాల్ కంట్రోల్కి కానీ యూజ్ అవుతాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో మనకి మన హెయిర్కి ఎంతైతే సరిపోతుందో హెన్నా పౌడర్ అది తీసుకోవాలి అంత క్వాంటిటీలో. మీది షార్ట్ హెయిరా లేకపోతే లాంగ్ హెయిరా దాన్ని బట్టి మీరు హెన్నా పౌడర్ అనేది తీసుకోండి. అలాగే నేను ఇక్కడ మనం ఇంట్లో యూజ్ చేసే బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ బ్రూ ప్యాకెట్ని ఇందులో కొంచెం యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ దాకా నేను ఇక్కడ యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ టీ డికాషన్ని యాడ్ చేస్తున్నానండి. టీ డికాషన్ ఎలా చేయాలి అంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ వేసుకొని ఒక 5 to 10 minutes దాకా బాయిల్ చేసామంటే మనకి టీ డికాషన్ అనేది రెడీ అవుతుంది. ఈ టీ డికాషన్ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వడకట్టుకొని ఈ విధంగా హెన్నాలో మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. టోటల్ ఈ హెన్నా పౌడర్ మొత్తం టీ డికాషన్తోనే మిక్స్ చేసుకోవాలి. టీ డికాషన్ మిక్స్ చేయడం వల్ల మన హెయిర్ అనేది సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది. అలాగే ఏమైనా స్కాల్ప్లో ఏమైనా ఇరిటేషన్ ఉన్నా కూడా ఈ టీ డికాషన్ అనేది రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఇందులో బ్రూ పౌడర్ వేసాం కదా, ఈ బ్రూ పౌడర్ వల్ల యూజెస్ ఏంటంటే మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా కొద్ది కొద్దిగా టీ డికాషన్ అనేది వేసుకుంటూ హెన్నాని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలనేది లేకుండా మిక్స్ చేసుకోవాలి. మనము ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి కాబట్టి హెన్నా అనేది మరీ లూజ్గా కాకుండా కొంచెం టైట్గానే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న హెన్నాని ఓవర్ నైట్ మనం వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ హెన్నా అనేది ఈ విధంగా ఉంది. ఇందులో ఇంకొన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. నేనైతే ఇక్కడ పెరుగు యాడ్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. అలాగే ఇది ఎగ్ వైట్ అండి. మీకు ఎగ్ వైట్ పడితే టోటల్ ఎగ్ వేసుకోండి, లేదు అంటే ఓన్లీ ఎగ్ వైట్ వేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఒక హాఫ్ లెమన్ జ్యూస్. అలాగే నేను ఇక్కడ విటమిన్ ఈ అనేది ట్యాబ్లెట్ అనేది యూజ్ చేస్తున్నాను. నాది షార్ట్ హెయిర్ కాబట్టి నేను 1 ట్యాబ్లెటే యూజ్ చేశాను ఇక్కడ. లేదు మీకు కొంచెం లెంతీగా ఉంది హెయిర్ అనుకున్నప్పుడు 2 ట్యాబ్లెట్స్ యూజ్ చేయండి. ఈ ట్యాబ్లెట్ అనేది వేసిన తర్వాత మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ వైట్ యూజెస్ ఏంటంటే మన తలలో డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నప్పుడు కంట్రోల్ చేస్తుంది. అలాగే లెమన్ జ్యూస్ వల్ల మన స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంటుంది. తర్వాత ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది తగ్గిస్తుంది. అండ్ పెరుగు వచ్చేసి మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఏమైనా స్కాల్ప్లో ఇరిటేషన్ కానీ దురద ఉన్నప్పుడు అది తగ్గించడానికి కర్డ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ విటమిన్ ఈ వచ్చేసి దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మన హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. లేదు అంటే మనం హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు మొత్తం స్కిన్ పైకి జారిపోతుందన్నమాట. హెన్నా అప్లై చేసుకున్న రోజు నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఆ నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకొని ఒక 1 or 2 hours వెయిట్ చేసిన తర్వాత మీరు షాంపూతో హెయిర్ వాష్ చేసుకున్నారంటే ఇంకా మంచి రిజల్ట్ మీరు అబ్జర్వ్ చేస్తారు. సో తప్పకుండా మీరు ఈ హెన్నాని ట్రై చేయండి. మీరు తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.